గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ಎಲ್ಲರಿಗೂ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము నౌన్స్ ఆధారంగానే ఎర్రర్స్ని ఎలా లొకేట్ చేసి ఎలా వాటిని రెక్టిఫై చేయాలి అనే టాపిక్ మీద, నౌన్స్ మీద మూడవ క్లాస్ వింటున్నాం. మొదటి క్లాసులో ప్యాటర్న్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేశాము. తర్వాతి రెండు క్లాసులు నౌన్ బేస్డ్ ఎర్రర్స్ని ఎలా గుర్తించి రెక్టిఫై చేయాలో నేర్చుకున్నాము. అదే సిరీస్లో ఈరోజుది థర్డ్ క్లాస్ అనుకోవచ్చు. మొత్తం మీద 4 నౌన్ ಬೇಸ್ಡ್గా ಥರ್ಡ್. ಇವತ್ತು ಕ್ಲಾಸಿನಲ್ಲಿ ನಾವು 2 ಟೈಪ್ಸ್ ಆಫ್ ಕ್ವಶನ್ಸ್ನ ಸ್ಟಡಿ ಮಾಡೋಣ. 2 రకాల క్వశ్చన్స్ని స్టడీ చేద్దాం. రెండు కూడా ఎర్రర్ స్పాటింగే, కానీ ఒక దాని పేరు ఎర్రర్ లొకేషన్, ఇంకో దాని పేరు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇచ్చిన సెంటెన్స్లో 2-3 వర్డ్స్ కానీ 1 వర్డ్ కానీ తప్పుగా ఉండొచ్చు. దేర్ మే బీ ఎన్ ఎర్రర్ ఇన్ ఎ వర్డ్ ఆర్ 2 ఇన్ ఎ సెంటెన్స్. యూ హ్యావ్ టు నో వై దట్ పార్ట్ ఈజ్ రాంగ్ అండ్ వాట్ షుడ్ బీ డన్ టు కరెక్ట్ ఇట్ అని ఆలోచించి మీరు సరైన ఆల్టర్నేటివ్ని ఇవ్వాలి ఎగ్జామ్లో. కానీ ఈరోజు మీకు నేను కింద ఆల్టర్నేటివ్స్ ఇవ్వడం లేదు. ఎక్కడ తప్పుందో దాన్ని బ్రాకెట్స్లో పెట్టింటాను. బ్రాకెట్స్లో ఉన్న పార్ట్లో తప్పు ఉండొచ్చు, తప్పు లేకుండా కూడా ఉండొచ్చు, తప్పులు ఉన్నవి ఎక్కువ ఉంటాయి. ఆ తప్పుని మీరు గుర్తించి అలా ఉండకూడదు, ఇలా ఉండాలని మీరే అనుకోండి. మీ ఇళ్లలో చూస్తున్నారు కదా, అక్కడ అనుకోండి మీరు. నేను కాసేపు అయినాక ఫ్యూ సెకండ్స్ తర్వాత నేను మీకు ఆన్సర్ చెప్తాను. ముందుగా మొదటి 5 క్వశ్చన్స్ ఏమో నౌన్ ఆధారంగా సెంటెన్స్ని 4 భాగాలుగా డివైడ్ చేసింటాము. 4 భాగాల్లో ఏదో ఒక భాగంలో ఎర్రర్ ఉండొచ్చు, ఏమి ఎర్రర్ కూడా లేకుండా ఉండొచ్చు. అది గుర్తించాలా. ఇది మనము ఇంతకుముందు 2 వీడియోస్లో చేసిన ప్యాటర్నే, కొత్తదేమి కాదు. లుక్ అట్ ద ఫస్ట్ సెంటెన్స్. ద లైఫ్ ఆఫ్ హోమ్లెస్ పీపుల్ not in many ways as peaceful and as luxurious as that of rich. ఇది సెంటెన్స్. దీని అర్థం ఏమిటంటే, ఇల్లు లేకుండా వాళ్ళకు ఒక ఆశ్రయం లేకుండా ఉంటున్న ప్రజల యొక్క జీవితాలు బాగా డబ్బున్న ధనవంతుల జీవితాలలాగా పీస్ఫుల్గా, లగ్జూరియస్గా అంటే శాంతియుతంగా, సౌకర్యవంతంగా ఏమీ ఉండవు అని చెప్పారు. ఇది అర్థం. ಇದರಲ್ಲಿ ಎರ್ರರ್ ಎಲ್ಲಿದೆ ಅಂತ ನೀವು ಫ್ಯೂ ಸೆಕೆಂಡ್ಸ್ ಆಲೋಚನೆ ಮಾಡಿ ಅದನ್ನು ಐಡೆಂಟಿಫೈ ಮಾಡಿರಿ. కొన్ని సెకండ్లు ఆలోచించి గుర్తుపట్టండి ఆన్సర్ని, ఎక్కడుందో తప్పు. ఓకే, మీరు గనక ఒకవేళ పార్ట్ డీలో తప్పు ఉంది అని మీరు గుర్తుపట్టింటే, మీరు చూస్తున్న చోట పార్ట్ డీలో తప్పు ఉంది అని మీరు గుర్తుపట్టింటే యూ విల్ గెట్ ద మార్క్. అంటే తప్పు పార్ట్ డీలో ఉన్నది. ఎక్కడ ఉంది డీలో అంటే రిచ్ అనే చోట ఉంది. రిచ్ మరి ఏముండాలి అంటే ద రిచ్ అని ఉండాలి. ది రాయలేదు కదా నేను, ఆ ది ఉండాలి. ఇట్ షుడ్ బి ద రిచ్. ఊరికే రిచ్కి ದ ರಿಚ್ಗೆ ಡಿಫರೆನ್ಸ್ ಏಮಿ అంటే ರಿಚ್ ಮಾತ್ರನೇ ಆದರೆ ಅದೊಂದು ಅಡ್ಜೆಕ್ಟಿವ್, ದ ರಿಚ್ ಆದರೆ ಅದೊಂದು నౌన్. కేవలం రిచ్ అయితే అది ఒక అడ్జెక్టివ్, విశేషణం. మామూలుగా నౌన్కి వెనకాల వస్తుంటుంది, నౌన్ తర్వాత కూడా రావచ్చు. రిచ్ పీపుల్, పీపుల్ ఆర్ రిచ్ కూడా చెప్పొచ్చు. సో రిచ్ అనేది అడ్జెక్టివ్. కానీ రిచ్ వెనకాల మీరు ది పెడితే ది ప్లస్ రిచ్ బికమ్స్ ద రిచ్ అండ్ నౌ గ్రామటికలీ ఇట్ బికమ్స్ ఏ నౌన్. నౌన్ అవుతుంది. ఏమి నౌన్ అవుతుంది అంటే ప్లూరల్ నౌన్ అవుతుంది. పైగా ఇంకా స్పెసిఫిక్ అంటే ప్లూరల్ కామన్ నౌన్ అవుతుంది. రిచ్కి మరీ మీరు ఎస్ఈఎస్ పెట్టాల్సిన పని లేదు. కేవలం రిచ్ వెనకాల ది పెట్టినా అది ప్లూరల్ నౌన్ అయిపోతుంది. ఎందుకంటే మోస్ట్ అడ్జెక్టివ్స్ బికమ్ ప్లూరల్ నౌన్స్ బై గెటింగ్ ది బిహైండ్ దెమ్. తమ వెనకాల ది తెచ్చుకొని చాలా అడ్జెక్టివ్స్ నౌన్స్గా మారిపోతాయి. అవి అప్పుడు మనుషుల్ని చూపిస్తాయి.
ద పువర్ అంటే పేదవాళ్ళు, ద రిచ్ అంటే ధనవంతులు, ద గ్రేట్ గొప్పవాళ్ళు, ద నోబుల్ ఉన్నత మనస్సు ఉన్నవాళ్ళు, ద వైజ్ జ్ఞానం ఉన్నవాళ్ళు, జ్ఞానులు, అలానే ద వీక్ బలహీనులు, ద స్ట్రాంగ్ బలవంతులు. సో ఇట్లాగా చాలా అడ్జెక్టివ్స్ దీన్ని తెచ్చుకొని నౌన్స్గా మారిపోతాయి. మనం చెప్పాలనుకున్నది ఏమిటి? ఇల్లు లేకుండా ఉండే ప్రజల యొక్క జీవితాలు ధనవంతుల ప్లూరల్ ధనవంతుల జీవితాలలాగా శాంతియుతంగా విలాసవంతంగా ఉండవు అని చెప్పాలనుకున్నాం. ఇక్కడ చూస్తేనా లైఫ్ ఆఫ్ ద హోమ్లెస్ పీపుల్ నౌన్ ఉంది. మీరు వీళ్ళని ఇంకొక నౌన్తోనే కదా కంపేర్ చేయాల్సింది. ఇక్కడ చూస్తే అడ్జెక్టివ్ ఉంది. ఇది నౌన్ అయితే నౌన్ని అడ్జెక్టివ్తో ఎలా పోలుస్తారు? పోల్చలేము. కాబట్టి ఇది కూడా నౌన్ చేసుకోవాలి, అప్పుడు సరిపోతుంది. ధనవంతులు మనుషులకని రెఫరెన్స్ రావాలంటే ಅವ್ರ ಮನುಷ್ಯರು ಅಂತ ರೆಫರೆನ್ಸ್ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಬೇಕಂದ್ರೆ ಯು ಶುಡ್ ಹ್ಯಾವ್ ದಿ, ఇక్కడ ది ఉండాలి. అందుకే ద రిచ్ పెడితే మీకు మార్క్ వస్తుంది. క్లియర్? ఐ రిపీట్ బిఫోర్ ఐ గో టు ద సెకండ్ క్వశ్చన్. మోస్ట్ అడ్జెక్టివ్స్ ఇన్ ఇంగ్లీష్ become plural common nouns by getting the behind them. Right? Second one. The poetry of Rabindranath Tagore and Harivamsa Rai Bachchan are widely appreciated is the second sentence which we have on the board. Again, this is based on the nouns. There are some nouns. Poetry, రవీంద్రనాథ్ ఠాగూర్, హరివంశ రాయ్ బచ్చన్ అనేవి ఇక్కడ నౌన్స్. ఇందులో ఈసారి కొంచెం మార్పు చేశాను. ఏమిటంటే నౌన్లో తప్పు లేదు, కానీ ఆ నౌన్ ఉంటే ఇలాంటి వర్బే రావాలి అనే చోట ఎర్రర్ చేశాను. నౌన్తో కనెక్ట్ అయి ఉంది కాబట్టి నేను నౌన్ బేస్డ్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. ఏమిటది? రవీంద్రనాథ్ ఠాగూర్, హరివంశ రాయ్ బచ్చన్. ఎవరో తెలుసా? ఆయన అమితాబ్ బచ్చన్ గారి తండ్రి. సో రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు అమితాబ్ వాళ్ళ నాన్న అయిన హరివంశరాయ్ బచ్చన్ గార్లా ఇద్దరు కదా. మరి ముగ్గురు అనుకోవద్దండి. అమితాబ్ బచ్చన్ తండ్రి అని చెప్పాను అంతే. అమితాబ్ బచ్చన్ తీసుకురావలేదు నేను. ఆయన ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు ఆయనకి, ఆయన హాస్పిటల్లో ఉంటున్నారు. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు, చనిపోయారు ఆయన. హరివంశరాయ్ బచ్చన్ అలాగే ఆయన కంటే ముందు రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ ఇద్దరి యొక్క పొయట్రీ. ఇద్దరున్నారు కదా అని మీరు ఆర్ సరిపోతుంది అనుకుంటున్నారా? లేదు కదా, ఆర్ కాదు. ఎందుకంటే ఆ ఆర్ వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్ హరివంశరాయ్ బచ్చన్ గార్ల కోసం కాదు. అవి రెండు సబ్జెక్ట్స్ కాదు. ఆ ఇద్దరి పేర్లు సబ్జెక్ట్స్ కావు ఇక్కడ. మరి సబ్జెక్ట్ ఏది అంటే వాళ్ళు రాసిన కవిత్వం, పొయట్రీ. ఈ పొయట్రీ అనేది సబ్జెక్ట్. పొయట్రీ అంటే సింగులర్ కదా. పొయట్రీకి బహువచనం ఉండదు. అంటే పొయట్రీస్ అని అనకూడదు. పొయమ్స్ అనొచ్చు కానీ పొయట్రీస్ అని అనకూడదు. కాబట్టి పొయట్రీనే అనాలి. పొయట్రీ ఎప్పుడు సింగులరే. సింగులర్ నౌన్ అంటే సబ్జెక్టు సింగులర్ అయినప్పుడు దానికి కోసం వచ్చే వర్బ్ కూడా సింగులర్ అయి ఉండాలి కదా. అది కూడా సింగుಲರ್ ಆಗಿರಬೇಕಲ್ಲ. ಒಂದು ವೇಳೆ ಸಬ್ಜೆಕ್ಟ್ ಸಿಂಗುಲರ್ ಆದರೆ ಇಟ್ ಶುಡ್ ಹ್ಯಾವ್ ಎ ವರ್ಬ್ ದಟ್ ಈಸ್ ಆಲ್ಸೋ ಸಿಂಗುಲರ್ ಆಗಿ ಇರಬೇಕು. ಇಲ್ಲೇನು ಕೊಟ್ಟಿದ್ದೀನಿ? ಆರ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಆರ್ ಇರಕೂಡದು. ಇಲ್ಲಿ ಏನಿರಬೇಕು ಅಂದರೆ ಈಸ್ ಇರಬೇಕು. ಈಸ್. ఒకవేళ నేను ವರ್ ಇಚ್ಚಿಂಟೆ, ವರ್ ಕೊಟ್ಟಿದ್ದರೆ ವರ್ ಪ್ಲೇಸ್ನಲ್ಲಿ ನೀವು ವಾಸ್ ಯೂಸ್ ಮಾಡಬೇಕು. ಬಟ್ ದ ಕ್ವಶನ್ ಈಸ್ ಇನ್ ಪ್ರೆಸೆಂಟ್ ಸಿಂಪಲ್. ಅದಕ್ಕೋಸ್ಕರ ಆರ್ ಬೇಡ, ಈಸ್ ಯೂಸ್ ಮಾಡ್ರಿ. ಒಂದು ವೇಳೆ ಅಲ್ಲಿ హ్యావ్ కొట్టిದ್ರೆ ನಾನು హ్యావ్ ఇచ్చింటే, హ్యావ్ బీన్ అని ఇచ్చింటే ఇక్కడ మీరేం రాయాలి అంటే హ్యావ్ బీన్ తీసేసేసి హ్యాస్ బీన్ అని రాయాలి. ఎందుకు? హ్యాజ్ సింగులర్, హ్యావ్ ఈజ్ ప్లూరల్. ఆర్ యూ ఫాలోయింగ్ ద పాయింట్స్ ప్లీజ్? ఓకే. కాబట్టి ఆర్ స్థానంలో ఈజ్ పెట్టండి, సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ద పొయట్రీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ హరివంశ రాయ్ బచ్చన్ ఈజ్ వైడ్లీ అప్రిషియేటెడ్. దానిని చాలామంది గౌరవిస్తారు, బాగా రాస్తారు వాళ్ళు అని. సో సబ్జెక్ట్ విచ్ ఈజ్ సింగులర్ టేక్స్ ఎ వర్బ్ దట్ ఈజ్ ఆల్సో ఇన్ సింగులర్ సెన్స్. If the subject is plural, the verb has to be plural naturally. Right. Second question is over. Now the third one. The inaugural ceremony of the Olympics held in Tokyo, Japanese capital, Tokyo, last year
వాజ్ గ్రాండ్ స్పెక్టకల్. ఇది కూడా నౌన్ ఆధారంగా తయారు చేసిన ఒక సెంటెన్స్. ఇందులో నౌన్స్ ఏవేవి? సెరిమోనీ, ఒలింపిక్స్, టోక్యో, ఈవెన్, ఇయర్, స్పెక్టకల్. ఇవన్నీ వర్బ్స్. ఇక్కడ ఇంకేమైనా వర్బ్స్ ఉన్నాయా? సారీ, ఇవన్నీ నౌన్స్. ఇంకేమైనా నౌన్స్ ఉన్నాయా ఇక్కడ? లేవు. ఇనాగురల్ ఏమిటి? అడ్జెక్టివ్. గ్రాండ్ ఏమిటి? అడ్జెక్టివ్. వాజ్ ఏమిటి? వర్బ్. ఆఫ్ ప్రిపోజిషన్, ఇన్ ప్రిపోజిషన్, హెల్డ్ వర్బ్ థర్డ్ ఫామ్. సో నౌన్స్ ఉన్నాయి ఇక్కడ 4. సెరిమోనీ, ఒలింపిక్స్, టోక్యో, ఇయర్, 5 స్పెక్టకల్. ఈ 5 ఏమైనా ఎర్రర్ ఉందా అంటే, ఇనాగురల్ సెరిమోనీ అంటే ప్రారంభ కార్యక్రమము, మొదలైనది, ఉద్ఘాటనే అంటారు అలా. ఫస్ట్ ది ఇంట్రొడక్షన్ పార్ట్ అనుకోండి. ఇనాగురల్ సెరిమోనీ దేని యొక్క ఇనాగురల్? దేని యొక్క అంటే ఆఫ్ రావాలి, వచ్చింది. ఒలింపిక్స్ యొక్క ఇనాగురల్ సెరిమోనీ. ఏ ఒలింపిక్స్? లాస్ట్ ఇయర్ టోక్యోలో జరిగిన ఒలింపిక్స్. ఇక్కడ దాకా ఏమి ఇబ్బంది లేదు. లాస్ట్ ఇయర్ అంటే వర్బ్ ఎలా ఉండాలి? ఈజ్ ఉండాలనా, వాజ్ ఉండాలనా? వాజ్ ఉండాలి. వాజే రాశాను, అక్కడ కూడా తప్పు లేదు. అంటే ఏబిసి పార్ట్స్లో తప్పు లేదు. తప్పంటూ ఉంటే డీలోనే ఉండాలి. డీలో ఏముంది? గ్రాండ్ స్పెక్టకల్ అని ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించాలి, ఎక్కడ తప్పు ఉంది అని. స్పెల్లింగ్ ఏమైనా తప్పు ఉందా? స్పెక్టకల్ సరిగ్గా ఉంది. కొందరు అనుకుంటారు స్పెక్టకల్స్ ఉండాలేమోనని. ఆ పాయింట్ కోసమే ఈ క్వశ్చన్ మీకు ఇస్తున్నది నేను. ఏమిటంటే స్పెక్టకల్కి ఎస్ లేకుండా రాసినప్పుడు, దీనికి ఎస్ చేర్చి రాసినప్పుడు మీనింగ్స్ మారతాయి. ఇప్పుడు ఎస్ లేదు ఇక్కడ ఎస్ ఉంది. స్పెక్టకల్స్ అంటే కళ్ళద్దాలు, కన్ను గిట్టుకొని చాలీస్ అని తీరాలా అవు. సో స్పెక్టకల్స్ అంటే కళ్ళద్దాలు. ఎస్ తీసేస్తే ఒక కన్ను అద్దము కాదు. కళ్ళద్దాలను ఎప్పుడు రెండుగానే ఉపయోగిస్తాం కాబట్టి వాటికి ఏకవచనం లేదు. దెర్ ఈజ్ నో సింగులర్ వర్డ్ ఫర్ స్పెక్టకల్స్. ఐ గ్లాసెస్, బైనాక్యులర్స్, స్పెక్టకల్స్ అన్నీ కూడా ఎప్పుడూ ప్లూరలే. వాటికి సింగులర్ స్ట్రక్చర్స్ ఉండవు, సింగులర్ ఫామ్స్ ఉండవు. కాబట్టి స్పెక్టకల్స్ సరిగ్గానే ఉంటుంది కళ్ళద్దాలు అయితే. మరి ఇక్కడ కళ్ళద్దాలకు ఏమైనా రెఫరెన్స్ వచ్చిందా? కాదు. మరి స్పెక్టకల్ ఉంది కదా, దీని అర్థం ఏమిటి అంటే, స్పెక్టకల్ అంటే ఒక దృశ్యము, అంటే చాలామందిని ఆకట్టుకునేంతటి పెద్ద దృశ్యమో, లేక అందమైన దృశ్యమో, ఈవెన్ ఘోరమైన దృశ్యమో అయితే దాన్ని స్పెక్టకಲ್ ಅಂತಾರೆ. ಯಾವುದಾದರೆ ಭಾಳ ಜನನ ಅಟ್ರಾಕ್ಟ್ ಮಾಡಿತ್ತೋ ಅದು ಭಯ ಆಗೋಗಾಗಿರ್ಬೋದು, ಸಂತೋಷ ಆಗೋಗಾಗಿರ್ಬೋದು, ಆರ್ ಈವೆನ್ ಗ್ರ್ಯಾಂಡ್ ಕೂಡ ಇರ್ಬೋದು, ಭಾಳ ದೊಡ್ಡದಾದ ಕೂಡ ಆಗ್ಬೋದು, ದೊಡ್ಡ ఈవెంట్ అంతా అది. సో ఒలింపిక్స్ తెలుసు మీకు, వరల్డ్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే గేమ్స్ అవి, కాబట్టి చాలా భారీగానే ఉంటుంది, గొప్పగానే ఉంటుంది. గ్రాండ్ అడ్జెక్టివ్, స్పెక్టకల్ నౌన్. మరి తప్ప అన్నీ సరిగ్గా ఉన్నాయి కదా అంటే, స్పెక్టకల్ అనే దాన్ని మీరు సింగులర్ నౌన్గా చూసినప్పుడు దాని వెనకల అడ్జెక్టివ్ ఉంటే ఆ అడ్జెక్టివ్ వెనకల ఆర్టికల్ ఉండాలి. ఆర్టికల్ అంటే ఏ యాన్ దీలలో ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ యాన్, ది ఈజ్ ఎ డెఫినెట్ ఆర్టికల్. ఇక్కడ మీరు ఒక గొప్ప దృశ్యము అని చెప్పాలి. గత సంవత్సరం జపాన్లో క్యాపిటల్ టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ యొక్క ఇనాగురల్ సెరమనీ ప్రారంభ కార్యక్రమం ఉందే, అదొక గొప్ప దృశ్యము, అది ఒక గొప్ప దృశ్యము. ఒక అనే పదం తెలుగులో చెప్పిన ఒక, ఇంగ్లీష్లో మిస్ అయింది, అది ఏ. ఇక్కడ ఏ ఉండాలి. అంటే పార్ట్ డిలో గ్రాండ్ స్పెక్టకల్ వెనకల ఏ ఉండాలి. ఏ ఈజ్ ఆర్డినరీలీ యూజ్డ్ ఫార్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్. కాబట్టి గ్రాండ్ స్పెక్టకల్ అనే దాన్ని కౌంటబుల్ నౌన్గా చూస్తారు కాబట్టి స్పెక్టకల్ వెనకల ఏ ఉండాలి. ఏ పెట్టేద్దామంటే అక్కడ అడ్జెక్టివ్ ఉంది. ఏ గ్రాండ్ లేకుండా పోయింటే ఏ స్పెక్టకల్. గ్రాండ్ ఉంది కాబట్టి గ్రాండ్ తర్వాత ఏ రాయకూడదు. అడ్జెక్టివ్ తర్వాత ఆర్టికల్ కాదు, ఆర్టికల్ తర్వాత అడ్జెక్టివ్. అంటే ఆర్టికల్, అడ్జెక్టివ్, నౌన్. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అడ్వర్బ్గా ఉంటే, అడ్వర్బ్ కూడా ఉంటే అప్పుడేమంటే ఆర్టికల్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, చివరన నౌన్. ఇది ఆర్డర్. ఏ ఆర్టికల్ రాస్తాం, ఏ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, ఏ వెరీ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్.
అలాగా ఆర్టికల్ ఉంటే ఆర్టికల్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, నౌన్. కేవలం అడ్జెక్టివ్ ఉంటే ఆర్టికల్, అడ్జెక్టివ్, నౌన్. ఓన్లీ అడ్జెక్టివ్, నౌన్ ఉంటే ఇవి రెండు ఉండవు. అప్పుడు ఇవి రెండు ఉండవు. ఇక్కడ ఏమున్నాయి? అడ్వర్బ్ లేదు, ఇక్కడ అడ్వర్బ్ లేదు, అడ్జెక్టివ్ ఉంది, వెనకాల ఆర్టికల్ పెట్టుకున్నాము, ఏ గ్రాండ్ స్పెక్టకల్. సో నాట్ హ్యావింగ్ ఏ ఇన్ పార్ట్ డి మేక్స్ ఇట్ రాంగ్. అవర్ ఆన్సర్ is also part D. Now we move to fourth question. Can we? She suggested to me that I should go to the market and bring some beautiful summer's flowers. She pronoun, suggested is verb. Again me is pronoun, that a kind of a link word conjunction. I should go to the market. Market is a noun. I is a pronoun. Bring verb, some beautiful summer's flowers. సో ఇక్కడ తప్పు మళ్ళీ కూడా ఇప్పటికీ మీరు చూసింటారు, పార్ట్ డీలో ఉందని గుర్తించింటారు. పార్ట్ డీలో ఉంది. ఎక్కడ ఉంది? సమ్మర్స్ ఫ్లవర్స్ అనే చోట ఉంది. ಎರರ್ ಎಲ್ಲಿದೆ ಅಂದರೆ ಸಮ್ಮರ್ಸ್ ಫ್ಲವರ್ಸ್ ಅನ್ನೋ ಕಡೆ ಇದೆ. ಯಾಕೆ ಅಂದರೆ ಸಮ್ಮರ್ ಅನ್ನೋದು ಸೀಸನ್ ಅಲ್ಲ. ಸೀಸನ್ ಹೇಳೋ ಕಾಲಕ್ಕೆ ಪೊಸೆಸಿವ್ ಕೇಸ್ಗೋಸ್ಕರ ಎಸ್ ಯೂಸ್ ಮಾಡಕೂಡದು. ಯಾವ ಸೀಸನ್ನ ಆಗಲಿ, ವಿಂಟರ್, ಸಮ್ಮರ್, ಫಾಲ್, ಆಟಮ್, ಸ್ಪ್ರಿಂಗ್ ಇಂಥ ಸೀಸನ್ಸ್ ಹೇಳಿದಾಗ ಅದರ ಬಗಲಿಗೆ ನೌನ್ ಇದ್ದರೆ ಕೂಡ ఈ సీజన్స్ అమ్మోదికి అపాస్ట్రఫీ ఫామ్ ఎస్ ఇడకూడదు. సీజన్ పేరు వచ్చిన తర్వాత పక్కన ఆ సీజన్లో ఏమి బాగా ఉంటాయి అని చెప్తున్నా కూడా, నౌన్స్ ఉన్నా కూడా ఈ సీజన్స్కి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ రాయకూడదు. చలికాలంలో చాలా చలి పెడుతుంటుంది, ఉదయం పూట లేక రాత్రి పూట అని చెప్పాలనుకోండి, వింటర్ నైట్స్ అంటే చాలు, వింటర్స్ నైట్స్ కాదు. అర్థమైందా? వింటర్ నైట్స్. ఆటమ్ లీవ్స్, ఆటమ్ AUTUMN, లీవ్స్ ఆకులు, ఆటమ్స్ లీవ్స్ కాదు, ఆటమ్ లీవ్స్. అవునా? కాబట్టి వెనెవర్ యూ యూజ్ సీజన్స్, యూజ్ దెమ్ వితౌట్ అపాస్ట్రఫీ and write a noun afterwards like this. So our answer should be beautiful summer flowers. Apostrophe s తీసేసేయాలి. రూల్ గుర్తుంటుందా? సీజన్స్ పేరు వచ్చిన తర్వాత అపాస్ట్రఫీ ఎస్ రాయకూడదు. కేవలం సీజన్ పేరు రాయాలి, తర్వాత నౌన్ పెట్టొచ్చు. అలాంటప్పుడు అది ఒక అడ్జెక్టివ్ లాగా కూడా పనిచేస్తుంది అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఫ్లవర్స్ నౌన్ కదా. ఏ ఫ్లవర్స్ అవి? సమ్మర్లో దొరికే ఫ్లవర్స్. గ్రీష్మ పుష్పాలు. గ్రీష్మం అంటే సమ్మర్ సీజన్. కాబట్టి మీరు సమ్మర్ అనే దానికి అడ్జెక్టివ్గా చూసినా తప్పేమి కాదు. నౌన్ అది. సీజన్ ఈజ్ ఎ నౌన్. సో ఎవ్రీ సీజన్ ఈజ్ ఎ నౌన్, బట్ ఇట్ కెన్ బీ ఎన్ అడ్జెక్టివ్ హియర్ బికాజ్ ఇట్ హ్యాస్ ఎ నౌన్ ఆఫ్టర్ ఇట్ విచ్ ఈజ్ బీయింగ్ మాడిఫైడ్ బై దిస్, క్వాలిఫైయింగ్ ఇట్. సో దీన్ని క్వాలిఫై చేస్తున్నాం, ఇంకొంచెం వర్ణిస్తున్నాం కాబట్టి ఫ్లవర్స్ని అడ్జెక్టివ్గా అనుకున్నా తప్పేమి లేదు. బట్ అడ్జెక్టివ్ అయినా నౌన్ అయినా అపాస్ట్రఫీ పెట్టద్దండి. స్ట్రైట్ సీజన్ పేరు మాత్రం రాయండి. ఫోర్త్ అయిపోయిందా? ఈ సెక్షన్లో అంటే ఎక్కడ తప్పుందో, ఏ పార్ట్లో తప్పుందో కనుక్కునే సెక్షన్లో ఇది లాస్ట్ బట్ వన్ క్వశ్చన్. చివరి క్వశ్చన్కి వస్తున్నాం. ఇండియా అండ్ పాకిస్తాన్స్ ప్రజెంట్ కండిషన్ క్లియర్లీ ఇండికేట్ దట్ both nations will have to face many problems in the coming days. కొంచెం లాంగర్ సెంటెన్స్ బట్ ఇంపార్టెంట్ వన్. ఇండియా అండ్ పాకిస్తాన్స్ ప్రజెంట్ కండిషన్. ఇప్పుడు ఇండియా యొక్క కండిషను, పాకిస్తాన్ యొక్క కండిషన్ రెండు ఒకటేగా ఉన్నట్టుగా అనిపిస్తుందా మనకు? లేదు. ఆ దేశం వేరే, మన దేశం వేరే. వాళ్ళ సమస్యలు మన సమస్యలు, మన సమస్యలు మనం సాల్వ్ చేసుకోవాలో, వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. అవునా? కాబట్టి మన సమస్యలు వాళ్ళు సాల్వ్ చేయరు, వాళ్ళ సమస్యలు మనం సాల్వ్ చేయం. కాబట్టి రెండు విడివిడిగా ఉన్న ఎంటిటీస్. ఇండియా సమస్యలు, పాకిస్తాన్ సమస్యలు రెండు విడిగా ఉన్నప్పుడు ఏదానికి ఒకదానికి రెండు ఒకదాన్నొకటి వాట్ టు సే ఇంటర్ఫియర్ కాకుండా ఉన్నప్పుడు, వేటికవే సెపరేట్గా ఉన్నప్పుడు రెండు సబ్జెక్ట్స్కి కూడా ಅಪಾಸ್ಟ್ರಫಿ ಉಪಯೋಗಿಂಚಾಲಿ. ಯಾವಾಗಾದರೆ ಎರಡು ನೌನ್ಸ್ ಸಬ್ಜೆಕ್ಟಾಗಿ ಬಂದ ಕಾಲಕ್ಕೆ ಬಂದಾಗ ಯಾವುದಕ್ಕವೇ ಇಂಡಿಪೆಂಡೆಂಟ್ ಆಗಿದ್ದರೆ ಈ ನೌನು ಆ ನೌನ್ ಜೊತೆಗೆ ಏನು
ಸ್ವಲ್ಪ ಘರ್ಷಣೆ ಇಲ್ಲ. ದೇ ಆರ್ ನಾಟ್ ಗೆಟಿಂಗ್ దే ఆర్ నాట్ గెటింగ్ వాట్ వీ సే ఇంటర్ఫియరింగ్ ఇంటూ ఈచ్ అదర్ థింగ్స్. అట్లా రెండు వేరువేరేగా ఉన్నప్పుడు ఇండియాకి అపాస్ట్రఫీ పెట్టాలా ఎస్తో పాటు, పాకిస్తాన్కి కూడా పెట్టాలా. దేశాల పేర్లు మాత్రం నిన్న కూడా బహుశా ఇన్ అవర్ సెకండ్ క్లాస్ ఆర్ సో ఆర్ ఇన్ ద థర్డ్ క్లాస్ ఓవరాల్ మనం అపాస్ట్రఫీ నేర్చుకున్నప్పుడు రామూస్ అండ్ రాజూస్ అని అనుకున్నాం కదా. బుక్స్ ఆర్ స్టోలెన్ అని చెప్పాను ఎగ్జాంపుల్ అప్పుడు. అమలా అండ్ కమలాస్ బ్యూటీ పార్లర్ అనే సెంటెన్స్ చెప్పినప్పుడు అంటే అమలా కమలా ఇద్దరు కలిపి ఒకదాన్ని రన్ చేస్తుంటే రెండవ సబ్జెక్ట్ అయిన కమలాకి మాత్రమే అపాస్ట్రఫీ అని చెప్పినప్పుడు ఆ పాయింట్ కూడా చెప్పాను. ఏమిటి, ఇద్దరు కలిపి ఒకటి రన్ చేస్తున్నారు కాబట్టి ఒక అపాస్ట్రఫీ చాలు సెకండ్ సబ్జెక్ట్కి. అదే ఇద్దరు వేరువేరేవి రన్ చేస్తుంటే అమలాస్ అనాలి కమలాస్ అనాలని కూడా చెప్పాను కదా. ఇప్పుడు అంతే, ఇండియాస్ ప్రాబ్లమ్స్ వేరే, పాకిస్తాన్స్ యొక్క ప్రాబ్లమ్స్ వేరే. ప్రాబ్లమ్స్ వేరే అంటే ఏమిటి, ఏ దేశంలో ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు కానీ ఒకరినొకరు ఇంటర్ఫియర్ అయ్యేది ఉండదు. కాబట్టి విడివిడిగా చూడాలి. వాటిని విడివిడిగా చూడాలంటే ఇండియా పక్కన కూడా మీరు అపాస్ట్రఫీ ఎస్ రాయాలి. ఇండియాస్ అని ఉండాలి. నేనేమి ఇచ్చాను, ఇండియా అని ఇచ్చాను కాబట్టి అది ఎర్రర్. ఇండియాస్ అండ్ పాకిస్తాన్స్ ప్రజెంట్ కండిషన్ అంటే పాకిస్తాన్ కండిషను ఇండియా కండిషన్ రెండు కండిషన్స్. కాబట్టి ఇండియాస్ అండ్ పాకిస్తాన్స్ ప్రజెంట్ కండిషన్ క్లియర్లీ ఇండికేట్. ఇక్కడ ఇంకొక ఎర్రర్ నోటీస్ చేస్తుంటే మీరు బాగా గమనించారని చెప్పొచ్చు. ఎట్లాగా, ఇండియాస్ అండ్ పాకిస్తాన్స్ ప్రజెంట్ తర్వాత ఇండియా యొక్క పాకిస్తాన్ యొక్క కాబట్టి వర్బ్ ఎలా వాడాను, ఇక్కడ ఇండికేట్ అని వాడాను. ఇండికేట్కి ఎస్ లేదు కదా. ఎస్ లేదు అంటే వర్బ్కి ఎస్ పెట్టకపోతే ఏం వర్బ్ అయి ఉంటుంది, అది ఒక ప్లూరల్ వర్బ్ అయి ఉంటుంది. వర్బ్కి ఎస్ పెట్టకపోతే అది ప్లూరల్ వర్బ్, ఎస్ పెడితే సింగులర్ వర్బ్. మీరు గమనించుంటారు, నౌన్కి ఎస్ పెడితే ప్లూరల్, ఎస్ లేకుండా పోతే సింగులర్. అలాగా వర్బ్కి ఎస్ పెడితే సింగులర్ అవుతుంది, ఎస్ పెట్టకపోతే ప్లూరల్ అవుతుంది. ఇక్కడ ఎర్రర్ కూడా మనము కండిషన్స్ అని ఉండిండాలా, టైప్ అయినట్లేదు. కండిషన్స్ అది ఇండియాస్ అండ్ పాకిస్తాన్స్ ప్రజెంట్ కండిషన్స్ క్లియర్లీ ఇండికేట్ ఈజ్ ఏ ప్లూరల్ వర్బ్. ఇక్కడ కండిషన్స్ 1+ కాబట్టి ఇక్కడ ఇండికేటే రావాలి, ఇండికేట్స్ ఉండకూడదు. ఒకవేళ మీరు ఒక కండిషన్ గురించి మాట్లాడుతుంటే ఇండియాస్ కండిషన్ అని ఉండింటే ఇండికేట్స్, లేదా పాకిస్తాన్స్ కండిషన్ అని ఉంటే ఇండికేట్స్. అలా కాదు, ఇండియాస్ కండిషన్స్ అండ్ ಪಾಕಿಸ್ತಾನ್ಸ್ ಕಂಡೀಷನ್ಸ್ ಬಹುವಚನ ಪ್ಲೂರಲ್ ಅದಕ್ಕೋಸ್ಕರ ನೀವು ಇಲ್ಲಿ ಇಂಡಿಕೇಟ್ ಅಂತ ಯೂಸ್ ಮಾಡಬೇಕು, ಎಸ್ ಯೂಸ್ ಮಾಡಬೇಡ್ರಿ, ದಟ್ ಈಸ್ ಓಕೆ. ಬೋತ್ ನೇಷನ್ಸ್ ವಿಲ್ ಹ್ಯಾವ್ ಟು ಫೇಸ್ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద కమింగ్ డేస్ అన్నా అనొచ్చు, కమింగ్ మంత్స్ అనొచ్చు, ఇయర్స్ అనొచ్చు, ఆర్ ఇన్ ద ఫ్యూచర్ అనొచ్చు, రైట్. సో రిమెంబర్, వెన్ టూ సబ్జెక్ట్స్ ఓన్ ఆర్ టాక్ అబౌట్ టూ డిఫరెంట్ థింగ్స్ and joined by conjunction and both take possessive forms. అర్థమైందా? If two subjects, if they are singular subjects, if they are two and are talking about two different things not connected to each other, they are not one, they are dealing with two different aspects, in such a case you should use apostrophe for both the subjects. Clear? I repeat and also end the question with another example. Vani's and Vidya's houses are in the same street. అర్థమైందా? వాణీస్ అండ్ విద్యాస్, వాణి వాళ్ళ ఇల్లు, విద్యా వాళ్ళ ఇల్లు, రెండు ఇళ్ళు కూడా ఒకే వీధిలో ఉన్నాయి అని చెప్పాం. వాణీస్ హౌస్ అండ్ విద్యాస్ హౌస్ అన్నాం కాబట్టి వాణి అండ్ విద్యా అని రాసి విద్యాకి మాత్రమే అపాస్ట్రోఫీ పెడితే అక్కడ మీరు హౌసెస్ అని అన్నారు కదా, తప్పు అవుతుంది. కాబట్టి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే అప్పుడు హౌసెస్ రాదు, హౌస్ అని వస్తుంది. అప్పుడేం చెప్పొచ్చు, వాణి అండ్ విద్యాస్ హౌస్ సింగులర్. అక్కడ హౌసెస్ అని అన్నాను కాబట్టి ఈ అమ్మాయి వేరే, ఈ అమ్మాయి వేరే, ఇద్దరు వేరు వేరే ఇళ్లలో ఉంటారు కాబట్టి మీరేమనొచ్చు, వాణీస్ హౌస్, వాణీస్ అపాస్ట్రోఫీ ఎస్ అండ్ విద్యాస్ హౌస్ are located or situated in the same street.
అలాగే ఇది కూడా ఇండియాస్ అండ్ పాకిస్తాన్స్. సో ఈ 5 క్వశ్చన్స్తో కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అనే పార్ట్ ఈరోజు క్లాసులో అయిపోయింది. ఇంకొక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏమిటివంటే ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. మీరు చూడొచ్చు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ అని అన్నాను, కానీ అది కూడా నౌన్స్ మీదనే బేస్ చేసి రాశాను. దే టూ ఆర్ బేస్డ్ ఆన్ నౌన్స్. కానీ ఎగ్జామినేషన్లో ఇచ్చే మోడల్ లాగా కాకుండా ఇంకొంచెం కష్టమని అనొచ్చు నేను. ఎలా అంటే ఆప్షన్స్ ఇవ్వలేదు. ఐ హ్యావ్ నాట్ గివెన్ యూ ఎనీ ఆప్షన్స్ హియర్. మీరే ఆన్సర్ని పట్టాలి. ఇప్పటికీ కొంచెం లాక్డౌన్ కంటే ముందు మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి, లేక క్లాసెస్ వినింటారు కాబట్టి అప్పుడు మీకు గుర్తు వస్తుంది చూస్తే. అందుకని ఆప్షన్స్ ఇవ్వకుండా చూద్దామని నేను ఆప్షన్స్ ఇవ్వలేదు. ఏముంది, దిస్ ప్రాక్టీస్ హ్యాస్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ సిన్స్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఇక్కడ మీరు ఆ బ్రాకెట్స్లో ఉన్న పార్ట్ని మాత్రమే సరిచేయాల్సి ఉంటుంది. అది కూడా ఏమి తప్పు అయితేనే. మీకు ఏమైనా తప్పు కనిపిస్తుందా? బ్రాకెట్స్లో ఉన్నది దిస్ ప్రాక్టీస్ హ్యాస్ బీన్. ఇంకో మాట చెప్తాను. ఒకవేళ నౌన్లో మీకు తప్పు కనిపిస్తే నౌన్ సరిచేయండి. నౌన్ సరిచేశాక వర్బుని కూడా సరిచేయాలి, ఆ అవసరం పడింది అంటే దాన్ని కూడా సరిచేయచ్చు. బేసిక్గా నౌన్ కారణంగా జరుగుతోంది కాబట్టి ఈ కరెక్షను, దాన్ని నౌన్ బేస్డ్ కరెక్షన్స్ అని అంటున్నాను అంతేనే. ఓకే, ఈ బ్రాకెట్స్లో ఇచ్చిన పార్ట్లో ఎక్కడ తప్పు ఉందంటారు? దిస్ ప్రాక్టీస్ హ్యాస్ బీన్లో తప్పు ఉందా అంటే మీరు చూస్తే ప్రాక్టీస్ ఏకవచనం, హ్యాస్ బీన్ ఏకవచనం, సరిపోయింది కదా అనుకుంటారు. లేదు, తప్పు ఉంది. కానీ ఇట్స్ వెరీ సటిల్ ఎర్రర్. సటిల్ అంటే ఉండి లేనట్టు, ఉండి వెరీ డెలికేట్, కనుక్కోలేం. ఉండి లేనట్టుగా ఉండే డెలికేట్ థింగ్ని సటిల్ థింగ్ అని అంటారు. బీ పలకము, బీ విల్ బీ సైలెంట్, సటిల్ అని అంటారు. ఓకే, వెరీ ఎక్స్ట్రీమ్లీ డెలికేట్, ఆల్మోస్ట్ నాట్ సీన్. సో దిస్ ప్రాక్టీస్ హ్యాస్ బీన్లో తప్పు ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్లో మీకు బహుశా ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్లో మీకు ఒక మాట చెప్పింటాను. అదేమిటంటే కొన్ని నౌన్స్ ఇంగ్లీష్లో ఏకవచనంలో ఉంటే ఒక అర్థాన్ని, బహువచనంలో ఉంటే వేరే అర్థాన్ని ఇస్తాయి అని చెప్పాను కదా. అది ఎట్లా ఉంటుంది చూడండి. ఇప్పుడు ప్రాక్టీస్ అన్నాను, ఈ ప్రాక్టీస్ స్పెల్లింగ్ ఓకే, ఈ సెంటెన్స్లో ప్రాక్టీస్ సూటబుల్ వర్డ్ కాదు. ఎలాగా అంటే ప్రాక్టీస్ అంటే అర్థము హ్యాబిట్ అని అర్థం. కల్చర్లో ఉండేది హ్యాబిట్ కాదు, కల్చర్లో ఉండేది అలవాటు కాదు, సంప్రదాయము, ఆచారము అనే మాట రావాలి. మనుషులకు ఉంటాయి హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్, నోబుల్ హ్యాబిట్స్, ఇట్లా ఉంటాయి. కానీ కల్చర్ అన్నాను కదా, ఈ మా కల్చర్లో అన్నాను. కల్చర్లో ఉండేది అలవాట్లు అనకూడదు, వాటిని సంప్రదాయాలు అనాలి. సంప్రదాయాలు అనాలంటే మనం ఏం చెప్పాలంటే ట్రెడిషన్స్ అని అనాలి. నేనేమో ట్రెడిషన్స్ అనే పదం ఇవ్వలేదు. ఏమి ఇచ్చాను? ప్రాక్టీస్ ఇచ్చాను. అంటే ప్రాక్టీస్ని మీరు తీసేసేసి ట్రెడిషన్స్ అని పెట్టాలనా? ట్రెడిషన్స్ అని రాయాల్సి ఉంటుందా? అంటే ఎస్ పెడితే సరిపోతుందా, లేక ఎస్ లేకుండా సరిపోతుందా? అంటే మీరు ప్రాక్టీస్ తీసేసి ట్రెడిషన్ పెడితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ ఇచ్చారనుకోండి, పెట్టేయండి. అప్పుడు ట్రెడిషన్ ఒకటే కాబట్టి హ్యాజ్ కూడా సరిపోతుంది. కానీ ఒక్కొక్కసారి ట్రెడిషన్ అని ఇవ్వడు, అనే ఆప్షన్ ఇచ్చిండాడు, వేరే ఆప్షన్స్తో మీకు కనపడుతుంటాయి. అప్పుడు ఏం చేయాలి అంటే అట్లాంటి వాటిలో ఏ ఆప్షన్ తీసుకోవాలి అంటే ప్రాక్టీస్ బదులు ప్రాక్టీసెస్ అనే పదం ఉంటే తీసుకోండి. ఎందుకు అంటే సింగులర్గా ప్రాక్టీస్కి అర్థము హ్యాబిట్, ప్లూరల్గా ప్రాక్టీసెస్కి అర్థము ట్రెడిషన్స్. ఇవి ఇప్పుడు దీన్ని మీరు ట్రెడిషన్ అని వాడతాను అంటే ట్రెడిషన్ని తీసుకోవచ్చా అంటే ప్రాక్టీస్ అంటే ట్రెడిషన్ కాదు, ప్రాక్టీసెస్ అంటేనే ట్రెడిషన్స్. అర్థమైందా? ప్రాక్టీస్ అంటే హ్యాబిట్. కానీ మనం ప్రాక్టీస్ ఏకవచనం కదా, ట్రెడిషన్ పెడతాను అంటే
ఆ ఒక్క ఆప్షన్ కనపడుతుంటే పెట్టండి పరీక్షల్లో. ఇప్పుడు నేను ఆప్షన్స్ ఇవ్వలేదు కాబట్టి మీరు ట్రెడిషన్స్ అని పెట్టడానికి ఆప్షన్ నేను ఇచ్చినట్టుగా ఇవ్వలేదు కాబట్టి యూ కెన్ గో ఫర్ ట్రెడిషన్స్ రాసేసేయండి. ట్రెడిషన్స్ రాస్తే బహువచనం కాబట్టి హ్యాజ్ ఉండకూడదు, మరి ఏముండాలి? హ్యావ్ ఉండాలి. సరే, బాగానే ఉంది. ఒకవేళ ఎగ్జామ్స్లో ట్రెడిషన్స్ ఇవ్వలేదు, ట్రెడిషన్ కూడా ఇవ్వలేదు, అవునా? లేదా ట్రెడిషన్స్ అని ఇచ్చారు, హ్యాస్ బీనే ఇచ్చారు. ట్రెడిషన్స్ అయితే హ్యాస్ బీన్ ఎలా వస్తుంది? హ్యావ్ బీన్ రావాలి కదా. మరి ఆప్షన్ లేదే అంటే అప్పుడు ఒక ఆప్షన్ ఏముంటుంది అంటే ప్రాక్టీసెస్ అనే ఆప్షన్ కనపడుతుంది. ప్రాక్టీసెస్ ఉండి దాని పక్కన హ్యాస్ బీన్ ఒక ఆప్షను, ప్రాక్టీసెస్ హ్యావ్ బీన్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఏ ఆప్షన్లో అయితే ప్రాక్టీసెస్ హ్యావ్ బీన్ ఉంటుందో దాన్ని తీసుకోండి. ఎందుకంటే ప్రాక్టీసెస్ అనేది బహువచనం. బహువచనానికి ప్రాక్టీసెస్కి అర్థం వచ్చి సంప్రదాయాలు. సంప్రదాయాలు అంటే బహువచనం కాబట్టి హ్యావ్ రావాలి. కాబట్టి సరిపోయిందా? అక్కడ ప్రాక్టీసెస్ హ్యాస్ బదులు హ్యావ్ అయిపోయిందా? ఇంకో కరెక్షన్ చేయాలి మనం. ఎలాగా? ప్రాక్టీసెస్ అన్నాము, హ్యావ్ అన్నాము, రెండు ప్లూరల్సే మ్యాచ్ అయినాయి. మరి దీని సంగతి? దిస్ ఏమిటి? ఏకవచనం కాబట్టి దిస్ అనేది రాకూడదు. ఏముండాలి? దీస్ ಅಂತ ಇರಬೇಕು. ಯಾಕೆ? ದಿಸ್ ಅಮ್ಮೋದು ಸಿಂಗುಲರ್, ದೀಸ್ ಅಮ್ಮೋದು ಪ್ಲೂರಲ್. అందుకోసమని దీస్ ప్రాక్టీసెస్ హ్యావ్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ సిన్స్ ఎ వెరీ లాంగ్ టైం. ఇట్లా కాబట్టి చూడండి, 3 పదాలని కూడా మనం మార్చాల్సినట్టుగా ఉంది. ప్రాక్టీసెస్ కోసము దీస్ ప్రాక్టీసెస్ కాబట్టి ప్లూరల్ హ్యావ్. క్లియర్? సో ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ని చేసే పద్ధతుల్లో ఒక ప్యాటర్న్ మీకు చెప్తున్నాను. ఆ ప్యాటర్న్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది. అర్థమైందా? సబ్జెక్ట్ సింగులర్గా ఉంటే హ్యాస్ బీన్ సరిపోయి ఉండేది. లేదు, సింగులర్గా పెడితే అర్థం మారిపోతుంది. హ్యాబిట్ అని అర్థం వస్తుంది. కల్చర్లో హ్యాబిట్స్ ఉండవు, ట్రెడిషన్స్ ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి, ఆర్ ప్రాక్టీసెస్ ఉంటాయి. కాబట్టి ప్రాక్టీసెస్ రాయండి, హ్యావ్ బీన్ రాయండి, వెనకాల దీస్ రాయండి. రైట్. నౌ వీ గో టు ద సెకండ్ వన్. ఈ సెక్షన్లో సెకండ్ వన్కి వెళ్తున్నాం. ఎవ్రీ వన్ అప్రిషియేట్స్ హర్ పొలైట్ మేనర్ ఇన్ ద ఫ్యామిలీ. ఆ కుటుంబంలో అందరూ ఆమె యొక్క వినయంతో కూడిన ప్రవర్తనని చాలా అప్రిషియేట్ చేస్తారు, మెచ్చుకుంటారు అన్న. మళ్ళీ బ్రాకెట్స్లో ఉన్న భాగంలో మీకు తప్పు కనపడుతోందా? ఒక నౌన్ ఉంది, ఇంకొక అడ్జెక్టివ్. ఇది నౌన్, ఇది అడ్జెక్టివ్. నౌన్ బేస్డ్ అనుకున్నాం కదా. సో నౌన్ గురించి కొంచెం ఎక్కువ ఆలోచించండి. మేనర్ అని ఇచ్చాను, సరిపోయిందా? లేదు. ఇందాక చెప్పిన రూల్ ఉంది కదా, కొన్ని నౌన్స్ ఇంగ్లీష్లో ఎట్లా ఉంటాయంటే ఏకవచనం అయితే ఒక మీనింగ్, బహువచనం అయితే మరో మీనింగ్. ఇక్కడ సరిపోయేది మేనర్ కాదు. మేనర్ అంటే అర్థం వచ్చి ప్రొసీజర్, ఒక పద్ధతి, మెథడ్. ఈ మేనర్లో చేస్తే, ఈ మెథడ్లో చేస్తే బాగుంటుంది, ఆన్సర్ వస్తుంది అంటుంటారే, అది ఒక పనిని చేసే తీరు. తెలుగులో ಒಂದು ಕೆಲಸ ಹೆಂಗೆ ಮಾಡ್ತೀವಿ ನಾವು, ಆ ಮಾಡೋದಕ್ಕೊಂದು ರೂಟ್ ಇರ್ತಲ್ಲ, ಒಂದು ಮೆಥಡ್ ಇರ್ತಲ್ಲ, ಆ ಮೆಥಡ್ನ ಮ್ಯಾನರ್ ಅನ್ನಬೇಕು. ಮ್ಯಾನರ್. కానీ ఏమన్నాను? ఎవ్రీ వన్ అప్రిషియేట్స్ హర్ పొలైట్ మేనర్. మేనర్ అంటే ఒక పనిని చేసే పద్ధతి. కానీ మేనర్స్ అంటే బిహేవియర్, కాండక్ట్, డిపోర్ట్మెంట్ అంటే ప్రవర్తన. సో కాండక్ట్, డిపోర్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి. డిపార్ట్మెంట్ కాదు, డిపోర్ట్మెంట్, పిఓ. అలానే ఇందాక చెప్పానే మనం బిహేవియర్ అన్నాం కదా, బిహేవియర్. ఇవి ఎప్పుడు వస్తాయి అంటే మేనర్స్ అని ఎస్ ఉంటే వస్తాయి. ఎవరైనా పొలైట్గా చెప్తున్నారంటే కనుక వాళ్ళు మాట్లాడేది మేనర్స్ గురించే కదా. చాలా వినయంగా, ఒద్దికగా, విధేయతతో కూడి ఉంటే మనం పొలైట్ పర్సన్స్, వాళ్ళు పొలైట్ మేనర్స్ అని అంటాం కదా, అట్లా. సో మేనర్ ఈజ్ ఎ ప్రొసీజర్, మేనర్ ఈజ్ ఎ మెథడ్, అండ్ మేనర్స్ ఈజ్ కాండక్ట్, డిపోర్ట్మెంట్ ఆర్ బిహేవియర్. పొలైట్ బిహేవియర్, పొలైట్ కాండక్ట్, పొలైట్
డిపోర్ట్మెంట్. కాబట్టి ఇక్కడ మీరు ఎస్ని యాడ్ చేయాలి. ఆప్షన్లో ఉంటుంది మేనర్స్ అని తీసుకోండి. పొలైట్ మేనర్స్. ఒక ఆప్షన్ పొలైట్లీ మేనర్స్ కాదు, పొలైట్ అడ్జెక్టివ్, పొలైట్లీ అడ్వర్బ్ అవుతుంది. నౌన్ వెనకల అడ్వర్బ్ ఉండదు, అడ్జెక్టివ్ ఉంటుంది. కాబట్టి పొలైట్ మేనర్స్ అని తీసుకోండి. అయిందా? ఓకే. ఇంకొక మాట, ఎవ్రీవన్ అనేది ಎప్పుడు ಏಕವಚನమే, ಸಿಂಗುಲರ್. ಅದಕ್ಕೋಸ್ಕರ ಅದರ ಬಗಲಿಗೆ ಬರೋ ವರ್ಬ್ ಇರ್ತಲ್ಲ ಅದು ಸಿಂಗುಲರ್ ಆಗಿರಬೇಕು. అంటే ఎస్ ఉండాలి దానికి. ఎవ్రీవన్ అప్రిషియేట్ కాదు, అప్రిషియేట్స్. ఎవ్రీబడి, ఎవ్రీవన్, నోబడి, నో వన్, సంబడి, సమ్ వన్, ఈచ్ వన్, ఇవెప్పుడు కూడా సింగులర్స్. వాటి పక్కన వచ్చే వర్బ్ వెంటనే వర్బ్ వస్తుంటే ಅದರ ಬಗಲಿಗೆ ನೆಕ್ಸ್ಟ್ ವರ್ಬ್ ಬರ್ತಾ ಇದ್ದರೆ ಆ ವರ್ಬ್ ಇಟ್ ಶುಡ್ ಬಿ ಇನ್ ಸಿಂಗುಲರ್ ಸೆನ್ಸ್, ರೈಟ್? ಒಂದು ವೇಳೆ ಎವ್ರಿ ಒನ್ ಆಫ್ ಅಂತ ಬಂದರೆ ಅವಾಗ ಪ್ಲೂರಲ್. ಯಾತರು ವರ್ಬ್ ಅಲ್ಲ, ನೌನ್. ಎವ್ರಿ ಒನ್ ಆಫ್ ದಿ ಪಾರ್ಟಿಸಿಪೆಂಟ್ಸ್, ಎವ್ರಿ ಒನ್ ಆಫ್ ದ మెంబర్స్, ఈచ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనొచ్చు. బట్ అప్పుడు కూడా వర్బ్ ఏమో సింగులరే. నౌన్ని కాస్త ఆఫ్ పక్కన బహువచనం చెప్పొచ్చు కాబట్టి పెట్టుకున్నామంతే. అదర్వైజ్ సింగులర్. సో ఎవ్రీవన్ అప్రిషియేట్స్ హర్ పొలైట్ మేనర్స్ ఇన్ ద ఫ్యామిలీ. సెకండ్ ఈజ్ ఓవర్. నౌ ద థర్డ్ వన్. దే లివ్డ్ ఇన్ ద క్వార్టర్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్. దీనికి ద క్వార్టర్ అనేది బ్రాకెట్స్లో పెట్టాను. ఇందులో కూడా మరి క్వార్టర్ అనేది నౌన్, ఇక్కడ తప్పు. ఎందుకంటే క్వార్టర్ అనేది ఇక్కడ సెంటెన్స్ చెప్తున్నట్టుగా ఇంటిని చూపించదు. కొందరు ఎంప్లాయీస్కి గవర్నమెంటే ఇళ్ళు చూపిస్తుంది. గవర్నమెంట్ ఇళ్ళు కట్టించుండు, అందులో ఉండొచ్చు. వాడు ఆ ఊరిలో పనిచేసినంత కాలం అక్కడ ఉండొచ్చు, మళ్ళీ వెళ్ళిపోతారు, ఇంకోరెవరో వస్తారు. అలాగా అట్లాంటి ఇంటిని మనము క్వార్టర్ అనకూడదు, క్వార్టర్స్ అంత కరివేకు. మనము వాటిని క్వార్టర్స్ అనే అనాలి కానీ క్వార్టర్ అని అనకూడదు. సింగులర్గా తీసుకుంటే, సింగులర్గా అయితే క్వార్టర్ అంటే ఒక ఫోర్త్ పార్ట్ అది. అంటే ఏమి, ఆ టైం ఎంత అయింది ఇప్పుడు? 11:45 అంటే 11:45. 12:15 అంటే 12:15 అని అర్థం. కాబట్టి క్వార్టర్ అంటే 4వ వంతు, 4వ భాగము. కొందరు లిక్కర్ తాగేవాళ్ళు క్వార్టర్ తాగుతుంటారు, అంటే బాటిల్లో 1/4 పార్ట్ అది. కాబట్టి అది క్వార్టర్ మెజర్మెంట్ కిందకు వస్తుంది. కానీ క్వార్టర్కి ఎస్ పెట్టారా, క్వార్టర్కి మీరు ఎస్ యాడ్ చేస్తే దిస్ బికమ్స్ ఏ హౌస్ built or provided by the government for its employees. Clear? Okay, third is over. Write quarters. Quarters anni rayali. Now comes the fourth one. Last but one in the section. 2 men were taken into custody by the custom officials. ఇక్కడ కూడా కస్టమ్ అఫీషియల్స్ అనేది బ్రాకెట్స్లో పెట్టాను. దాన్ని ఇంప్రూవ్ చేయాలి. మీ ఎగ్జామ్స్లో దాన్ని డార్క్గా ఇచ్చింటారు, లేక అండర్లైన్ ఎక్కువగా డార్క్ చేస్తుంటాడు. కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫిఫ్త్ వచ్చి నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ నెససరీ. కానీ ఇంప్రూవ్మెంట్ ఈజ్ నెససరీ హియర్. ఎందుకంటే కస్టమ్ అంటే ఆచారము. ఇందాక అనుకున్నామే ట్రెడిషన్, రిచువల్, రైట్, RITE అది అర్థం వస్తుంది. కానీ హార్బర్స్లో లేకపోతే ఎయిర్ బస్సెస్ అన్నీ ల్యాండ్ అయ్యే చోట, ఎయిర్ప్లేన్స్ ల్యాండ్ అయ్యే చోట, అంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేవాళ్ళంతా ఎవరు? కస్టమ్ అఫీషియల్సా, కస్టమ్స్ అఫీషియల్సా? కస్టమ్స్. కాబట్టి కస్టమ్కి ఇక్కడ ఎస్ ఉండాలి. చూడండి, ఎస్ పెట్టకపోతేనేమో ఏమొస్తుంది? ఒక ట్రెడిషన్, రిచువల్ అని మీనింగ్ వస్తుంది, లేక రైట్ అని మీనింగ్ వస్తుంది. అదే మీరు ఎస్ పెట్టారా, కస్టమ్స్ అని అన్నారా, ప్లూరల్ అయిందా, వెంటనే వచ్చేది ఏమిటంటే కనుక దీని బహువచనము వస్తుంది. కానీ ఇంకొక అర్థం వచ్చి ఈ కాంటెక్స్ట్లో ఏం తీసుకోవాలంటే కనుక దోస్ హూ స్క్రూటీ, దోస్ హూ ఇన్స్పెక్ట్, చెక్, స్క్రూటినీ ఇట్లాంటి అర్థం వస్తుంది. తనిఖీ చేసేవాడు. దోస్ హూ ఇన్వెస్టిగేట్, దోస్ హూ స్క్రూటినైజ్, దోస్ హూ ఇన్స్పెక్ట్ థింగ్స్, హూ ఈజ్ బ్రింగింగ్ వాట్, వాళ్ళని కస్టమ్స్ అఫీషియల్స్ అంటారు. ఎప్పుడు రాసినా కూడా కస్టమ్ అఫీషియల్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి సెంటెన్సుల్లో కస్టమ్ పక్కన ఎస్ పెట్టండి. కస్టమ్స్ అఫీషియల్స్, నాట్ కస్టమ్ అఫీషియల్స్. ఓకే,
ది లాస్ట్ వన్, హీ వాస్ గ్రాంటెడ్ ఏ లాంగ్ లీవ్ ఆన్ హెల్త్ గ్రౌండ్. చాలామంది ఎర్రర్ మాట్లాడేటప్పుడు చేస్తుంటారు. ಭಾಳ ಜನ ಇದು ಮಾತಾಡೋ ಕಾಲಕ್ಕೆ ಹಿಂಗೆ ಅಂತಿರ್ತಾರೆ, ಬರಿತಿರ್ತಾರೆ ಕೂಡ. ಇಸ್ రాంగ్. మళ్ళీ అంతే, గ్రౌండ్కి ఎస్ లేకుండా పోతే ఒక అర్థం, ఎస్ ఉంటే ఇంకొక అర్థం. గ్రౌండ్, గ్రౌండ్స్. గ్రౌండ్ అంటే ఓపెన్ సర్ఫేస్, బయట ఆరు బయట ఓపెన్ ఎయిర్లో ఉండే నేలని గ్రౌండ్ అంటారు. గ్రౌండ్ తడిచిపోయింది వర్షం పడిన తర్వాత అంటుంటారు. గదిలో ఉండేది ఫ్లోర్, మనం తెలుసుకున్నాం. ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದರೆ ಅದನ್ನು ಫ್ಲೋರ್ ಅನ್ನಬೇಕು, ಹೊರಗಾದರೆ ಗ್ರೌಂಡ್ ಅಂತೀವಿ. ಬಟ್ ಇದು ಇಂಥದ ನೋಡ್ರಿ, ಏನು ಹೇಳಿದ್ದಾರೆ, ಹೆಲ್ತ್ ಚೆನ್ನಾಗಿಲ್ದ ಹೋದರೆ ಆತಗೆ ಆಫೀಸ್ ಅವರು ಲಾಂಗ್ ಲೀವ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಯಾವಾಗನ್ನ ಆಗಲಿ ఈ రీజన్ బేస్ ಮಾಡಿಕೊಂಡು ఈ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀವಿ ಅಂದರೆ ఈ కారణం కోసమని సెలవు ఇచ్చినాము అని చెప్పాలంటే మనము గ్రౌండ్కి ఎస్ పెట్టాలి. గ్రౌండ్కి ఎస్ పెడితే ఆన్సర్ మీనింగ్ ఏమొస్తుందంటే రీజన్స్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్, ఆన్ కంపాషనేట్ గ్రౌండ్స్ అంటుంటారు కదా. అంటే మానవతా దృక్పథంతో లేక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే గ్రౌండ్ అని అనకూడదు, గ్రౌండ్స్ అని అనాలి. ఆన్ హెల్త్ గ్రౌండ్స్ హీ వాస్ గ్రాంటెడ్ ఏ లాంగ్ లీవ్ బై హిస్ ఆఫీస్. ఇలాగా సెంటెన్స్ని మనము తప్పుగా ఇచ్చినప్పుడు ఇంప్రూవ్ చేయండి అంటే వాటిని ఎలా చేయాలో నౌన్ ఆధారంగా వచ్చినప్పుడు కొన్ని చూసాము, మరికొన్ని వచ్చే వీడియోస్లో విందాము. అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ టైం.